హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి AGM ఉద్యోగాల కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో మనకైతే 5 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో వీటిలో మనకైతే స్టార్టింగ్ శాలరీ దాదాపుగా 50 నుంచి 60K మధ్య అయితే స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. సో ఇవి మనకు చాలా రోజుల తర్వాత రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ అనేది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అయితే చూద్దాం. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ అనేది ఏ విధంగా కండక్ట్ చేశారనేటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ప్రతిరోజు అయితే మీకైతే మన ఛానల్ ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో జాబ్ నోటిఫికేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ కావచ్చు. సో ఈ విధంగా అయితే మంచి క్లాసెస్ అయితే మీకైతే అందించడం జరుగుతుంది కనుక ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, నేను స్టార్టింగ్ అయితే అకాడమీ గురించి చెప్తున్నాను. సో దానిలో అయితే చాలా ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి. సో మిగతా వాళ్ళైతే స్కిప్ చేసి నోటిఫికేషన్ వివరాలు అయితే వినవచ్చు. ఫ్రెండ్స్, మనకు ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకైతే వీళ్ళైతే టాప్ ఎడ్యుకేటర్స్ అయితే క్లాస్ అయితే ఇస్తున్నారు. సో దీనిలో భాగంగా వీళ్ళైతే బ్యాచ్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు. లక్ష్యం అనేటువంటి నేమ్ తోటి PCSIకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సంబంధించి కంప్లీట్ బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇది March 4th నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ సాధారణ అనేటువంటి నేమ్ తోటి మనకు Group 2కి సంబంధించిన బ్యాచ్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ టాప్ ఎడ్యుకేటర్స్ అయితే మీరు చూడవచ్చు. ఇది మనకు March 2nd నుంచి ఉంటుంది. ఇవే కాకుండా దీనిలో మీకు చాలా వరకు అయితే ఫ్రీ క్లాసెస్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఒక మీరు ఫ్రీ క్లాసెస్ కనుక వినాలనుకుంటే కింద దీనికి సంబంధించినటువంటి యాప్ లింక్ ఉంటుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఫోన్ నెంబర్ అదేవిధంగా మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. తర్వాత యాప్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బార్లో మీరు తెలుగు క్లాసెస్ ఏపీపీఎస్సీ అదేవిధంగా టీఎస్పీఎస్సీకి సంబంధించి కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు తెలుగు క్లాసెస్ సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి. ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ రెఫరల్ కోడ్ అడుగుతుంది. అక్కడ మన ఛానల్ యొక్క SJT10 అనేటువంటి కోడ్ యూజ్ చేయండి. ఆ కోడ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు క్లాస్ అయితే ఓపెన్ అవుతుంది. ఒక 15 minutes మీరు క్లాస్ విన్నదనుకోండి, మీరు ఫ్రీ క్లాసెస్ సంబంధించి అయితే యాక్టివ్ అవుతారు. ఒకవేళ మీరు బ్యాచ్ కోర్సెస్ కనుక తీసుకోవాలనుకుంటే సో ఏ విధంగా తీసుకోవాలి, దాన్ని తీసుకుంటే మీకు ఎటువంటి లాభం ఉంటుంది అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకు AGM ఉద్యోగాల కోసం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనిలో మనకు 5 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇవన్నీ మనకు AGMకి సంబంధించిన ఉద్యోగాలు. అవి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ కావచ్చు, టెక్నీషియన్కి సంబంధించి, అకౌంటెంట్కి సంబంధించి, లాకి సంబంధించి అండ్ మెడికల్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది మనకు చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్. ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో వీటికి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది March 1st నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు పోస్టుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సో జనరల్ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు టోటల్గా 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ రోస్టర్ పాయింట్లో కూడా చూడవచ్చు. SCకి సంబంధించి, STకి సంబంధించి, OBCకి సంబంధించి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో దీనికి మాక్సిమం ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే మీకు 30 years లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్. మీకు ఇక్కడ శాలరీ చూడవచ్చు. 60,000 నుంచి మనకు 1,80,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. చాలా మంచి శాలరీస్ మనకి ఇక్కడ నుంచి అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్, అదే మనకు AGMకి సంబంధించి టెక్నీషియన్ సంబంధించిన పోస్టులు కనుక చూసుకుంటే, టెక్నికల్కి సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకుంటే మనకు టోటల్గా 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనిలో కూడా మనకి ఇక్కడ క్యాస్ట్ వైజ్గా ఉండడం జరిగింది. 60 to 80,000 1,80,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. 28 years ఉన్నటువంటి లోపైతే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కేటగిరీ Cకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇవి అకౌంటెంట్కి సంబంధించినటువంటి పోస్టులు. ఇవి 28 ఉన్నాయి. ఇవి 22 ఉన్నాయి. సో 28 years లోపు ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. 60,000 అయితే స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లా డిపార్ట్మెంట్కి సంబంధించి కనుక చూసుకుంటే మీకు 8 వేకెన్సీస్ ఉన్నాయి. 33 years లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా స్టార్టింగ్ శాలరీ 60,000 అనేది ఉంటుంది. మెడికల్ ఆఫీసర్కి సంబంధించి కనుక చూసుకుంటే మొత్తం మనకు 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి కూడా మీకు 50,000 నుంచి అయితే స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. టోటల్గా మీకు అయితే 89 వేకెన్సీస్ కోసం ఈ నోటిఫికేషన్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ మీరు కనుక చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కేటగిరీ ఏకి సంబంధించి, జనరల్ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి కనుక చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది PG అనేది కంప్లీట్ అనేది చేసి ఉండాలి. 55% అనేది మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఆర్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇన్ లా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు కనుక చేసినటువంటి అభ్యర్థులు మీరైతే వీటికి అప్లై చేసుకోవచ్చు. విత్ 55% మార్క్స్ అనేది ఉండాలి. సో SC, ST అండ్ PWD క్యాండిడేట్కి అయితే 50% మార్క్స్ ఉన్నా కూడా మీకు దానికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టెక్నీషియన్కి సంబంధించిన టెక్నికల్ పోస్ట్ చూసినట్లయితే BSc ఇన్ అగ్రికల్చర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఫ్రమ్
విత్ మినిమం 55% మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో అగ్రికల్చర్ సైన్స్ చేసినటువంటి అభ్యర్థులు, లేకుంటే బీటెక్ ఆర్ బీఈ ఫుడ్ సైన్స్ చేసిన అభ్యర్థులు కావచ్చు, బీటెక్ ఆర్ బీఈ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు, లేకుంటే బీటెక్ డిగ్రీ ఇన్ బీఈ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, సో అదేవిధంగా బయోటెక్నాలజీ. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి సంబంధించి కనుక చూసుకుంటే దీనికి మీకు సిఏ చేసినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చార్టెడ్ అకౌంట్ చేసిన అభ్యర్థులు దీనికైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లాకు సంబంధించి మీరు ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు 5 years. అండ్ అదే కాకుండా నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ సంబంధించి ఎంబీబీఎస్ కోర్స్ చేసి విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పీజీ చేసినటువంటి అభ్యర్థులకైతే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. సో చాలా తక్కువ మంది వీటికైతే అప్లై చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక పీజీ చేసినటువంటి అభ్యర్థులు అయితే ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ అక్కడ పీజీ అని చెప్పాడు, విత్ 55% ఇచ్చాడు కనుక వాళ్ళకైతే మంచి అవకాశంగా దీని అయితే చూడవచ్చు. వాళ్ళైతే కంపల్సరీ వీటికైతే అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో సెలక్షన్ ప్రాసెస్ కనుక మీరు చూసుకుంటే ఇక్కడ మీకు ఒక ఆన్లైన్ టెస్ట్ అనేది రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి మీరు కనుక ఇక్కడ చూసుకుంటే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు పోస్ట్ని బట్టి ఇక్కడ కేటగిరీ ఏ పోస్టులకు సంబంధించి 180 మార్క్స్కు మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు 2.5 hours. సో దీనిలో మీకు ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. రీజనింగ్, డేటా అనాలిసిస్, న్యూమరికల్ నుంచి 45 క్వశ్చన్స్ ఉంటాయి. 45 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ నుంచి ఉంటాయి. మేనేజ్మెంట్ అండ్ ఎథిక్స్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు 45 ఉంటాయి. అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఎకానమీ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ నుంచి 45 క్వశ్చన్స్. ఇది మనకు కేటగిరీ ఏకి సంబంధించినటువంటి పోస్టులు. అండ్ బి అండ్ సి, డి వీటికి సంబంధించి కూడా మనకు 180 మార్క్స్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. వాటి కూడా ఇక్కడ రిలేటెడ్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెగిటివ్ మార్కింగ్ అనేటువంటి ఇక్కడ నో నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో వీటికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఏమేమి ఉంటుంది సబ్జెక్టుల వారిగా మీకు అయితే ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే కంప్లీట్గా మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది చదివిన తర్వాతనే వీటికైతే అప్లై చేసుకోండి. ఎవరైతే దీనికి ఇంట్రెస్ట్ ఉండి అదేవిధంగా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేస్తారు. సో ఎగ్జామినేషన్ సెంటర్ కనుక చూసుకుంటే మనకు ఏపీలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి, మనకు తెలంగాణలో హైదరాబాద్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉండడం జరిగింది. మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో వీటికి సంబంధించి మీరు అప్లికేషన్ ఫీజు కనుక తీసుకుంటే కొంత ఎక్కువనే అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. సో దీనికి సంబంధించి మనకు జనరల్ అభ్యర్థులకు అయితే 1000 రూపీస్ అనేది మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. సో 1000 రూపీస్ అనేటువంటిది జనరల్ అభ్యర్థులకు. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్కి అయితే మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. సో మీరు ఇక్కడ చూడవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అని ఇవ్వడం జరిగింది. ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ 1000 రూపీస్ అనేటువంటి పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలోనే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా కంప్లీట్ గైడ్లైన్స్ పూర్తి వివరాలు అయితే ఈ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే మీరైతే అడగవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనం FCI నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు అయితే చూసాం. నెక్స్ట్ నేను అన్అకాడమీ గురించి అయితే చెప్తున్నాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వినండి. సో మిగతా వాళ్ళైతే స్కిప్ చేయవచ్చు. ఫ్రెండ్స్ మీరు అన్అకాడమీలో కనుక కోర్సెస్ కనుక బై చేయాలనుకుంటే సో మీరు అక్కడ ప్లస్ సబ్స్క్రిప్షన్ పైన కనుక క్లిక్ చేస్తే మీకు కోడ్ అడుగుతుంది. మన ఛానల్ కోడ్ యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ అనేది మనకు మీరు బై చేసినప్పుడు అయితే రావడం జరుగుతుంది. మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేస్తే. సో ఒకవేళ మీరు ఈ ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే మీకు ఉండేటువంటి బెనిఫిట్స్ కనుక ఇక్కడ చూసినట్లయితే సో దీనిలో మీకు కంప్లీట్ సిలబస్ అనేది చెప్తారు. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. రెగ్యులర్గా మీకు డౌట్ క్లారిఫికేషన్ అనేది ఉంటుంది. సో మీరైతే ఫస్ట్ ఒక 1 monthకు తీసుకొని ట్రై చేయండి. ఫస్ట్ ఫ్రీ క్లాసెస్ వినండి, తర్వాత ఒక 1 monthకు మీరు తీసుకొని చూడండి. తర్వాత మీకు నచ్చితే వీటిని అయితే మీరు కంటిన్యూ చేయవచ్చు. సో ఇక్కడ 1 monthకి వచ్చేసి 1400 ఫీజు అనేటువంటిది. సో మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ తోటి 1260కి అయితే రావడం జరుగుతుంది. సో 1 month తీసుకొని అయితే మీరు అయితే ట్రై చేయండి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే వెళ్ళి చూసి చెక్ చేసి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే మీరు బ్యాచ్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.